వెలుగులోకి వచ్చిన ఆరోపణలో మళ్ళీ కూడా అక్రమాలు మళ్ళీ ఇప్పుడు వస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఈవో వెంకటేష్ను సస్పెండ్ చేస్తున్నట్లు కూడా దేవాదాయ శాఖ అయితే ఆదేశాలను జారీ చేసింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇటీవల జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఈవోను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నూతనంగా ఇన్ఛార్జ్ ఈవోగా కూడా చంద్రశేఖర్ గారిని నియమించారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి. అంటే గతంలో ఉన్న అధికారుల్లో చేతివాటం కానీ పలు కుంభకోణాల నేపథ్యంలో కూడా కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కూడా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మీరు నూతనంగా ఈ ఆలయానికి ఈ బాధ్యతలు చేపట్టారు కదా, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు చేయబోతున్నారు? అంటే గత కొద్ది రోజుల్లో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మన తెలంగాణ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మనకు వచ్చే నెల మే మే మన ఏప్రిల్ మాసంలో మనకు చిన్న జయంతి ఉందండి. అలాగే జూన్ 1కేమో పెద్ద జయంతి ఉన్నది. ఈ జయంతులను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థము త్రాగునీరు, ముఖ్యంగా త్రాగునీరు, తాత్కాలిక మన ఈ పందిర్లు, భక్తులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకుని పందిర్లు, మరియు శానిటేషన్ కూడా 24 మనకు 24 అవర్స్ కూడా మంచి శానిటేషన్, పబ్లిక్ అందరూ కూడా ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి, అలాగే ప్రసాదాలు మనకు లడ్డు, పులిహోర ప్రసాదాలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు రోజువారీగా దాదాపు ఎంతమంది భక్తులు దర్శించుకుంటుంటారు ఈ పుణ్యక్షేత్రాన్ని? ప్రత్యేక సెలవు దినాలలో, అంటే ఇప్పుడు వేసవి సెలవులు కూడా సమీపిస్తున్నాయి. ఆ వేసవి సెలవులకు సంబంధించి భక్తులు ఎంత సంఖ్యలో రాబోతున్నారు అంటే అంచనాలు వేస్తుంటారు కదా. ఇకపోతే ఇక్కడ సౌకర్యాలు లేమి కూడా, అంటే ప్రసాదాలలో నాణ్యత కొరతపిస్తుందంటూ కూడా భక్తులు కొంత ఆరోపిస్తున్నారు. అంటే గతంలో కూడా మా అమ్మ న్యూస్లో ప్రసారం చేశాము. ఏదైతే ప్రసాదాల తయారీ నాణ్యతకు సంబంధించి నాణ్యత లోపం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు మీరు బాధ్యతలు ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? నేను నిన్ననే జాయిన్ అయినాను. ఈ 2-3 రోజుల్లో మా స్టాఫ్ అందరితోటి కూడా ఒక రివ్యూ సమావేశం, అర్చకులతోటి కానీ మా స్టాఫ్ తోటి అందరితోటి కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తాను. సెక్షన్ వైజ్గా కూడా రివ్యూ చేస్తాను. చేసిన తర్వాత ఆ శాఖ యందు ఉన్నటువంటి ఏమైనా దృష్టికి వచ్చిన ఏమైనా లోపాలు కానీ ఏమైనా సవరింపు అటువంటివి ఏమైనా ఉంటే కూడా తప్పనిసరిగా వాటి మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటానండి. ప్రసాదాలు మంచి నాణ్యతతోటి వచ్చే భక్తులకు అందరికీ కూడా మంచి అందించేటందుకు చర్యలు తీసుకుంటాను. అలాగే తాగునీరు భక్తులు వచ్చిన అందరికి కూడా ఇక్కడ మన దగ్గర ఇప్పుడు 3 చోట్ల దివీస్ వాళ్ళ తోటి ఒక 2 చోట్ల వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకొకటి వేరే ఇక్కడ మన ప్రైవేట్ భక్తుల ద్వారా ఒకటి ఏర్పాటు చేశారు. 3 చోట్ల మన తాగునీరు సౌకర్యం ఉన్నది. మిగతా ఇంకా వేరే చోట్ల కూడా తాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాను. వేసవి దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఈ వేసవి అవి తగలకుండా చలవ పందిర్లు కానీ, కింద మనకు కాళ్ళు కానీ ఇవి కానీ మ్యాటు అటువంటి సౌకర్యాలు కూడా కల్పించేటందుకు చర్యలు తీసుకుంటాను. చివరిగా చెప్పండి, ఏదైతే ధర్మగుండంలో భక్తులు స్నానాలు చేస్తే, పుణ్య స్నానాలు చేస్తే తమ పాపాలన్నీ తొలగిపోతాయంటూ కూడా ధర్మగుండంలో స్నానాలు ఆచరిస్తుంటారు. దీనికి సంబంధించి గత ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకు, అంటే దాంట్లో మంచి నీరు, అంటే ఏదైతే మురుగునీరు ప్రవహిస్తుందని చెప్పేసి భక్తులు ఆరోపించిన పరిస్థితులు. ఇప్పుడు ధర్మగుండం విషయంలో కూడా మీరు ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటే దానికంటే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ప్రతి వారంకి ఒకసారి ఆ పాత నీళ్ళన్నీ కూడా తీసేసి కొత్త నీళ్ళు నింపేటందుకు చర్యలు తీసుకుంటాను. ఇంకా అంటే మనకి ఇప్పుడు నీళ్ళ వేసవి దృష్టి పెట్టుకొని నీళ్ళకు మిషన్ భగీరథ నుంచి కొద్దిగా నీళ్ళ అసౌకర్యం అయితే కలుగుతున్నది. అయినప్పటికీ కూడా భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి యందు మనకు ఎటువంటి మురికి నీరు కానీ ఇవి కాకుండా చర్యలు తీసుకుంటా ప్రతి వారానికి ఒకసారి ఆ పాత నీరు తీసేసి కొత్తగా మళ్ళీ కూడా ఫ్రెష్ నీరు నింపి
వచ్చే భక్తులకు అసౌకర్యం జరగకుండా చూసుకుంటామండి. థ్యాంక్ యూ. మొత్తానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తాను తన సిబ్బంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనము హైదరాబాద్ మా ప్రతినిధి ప్రణయ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ప్రణయ్తో కొంత డిస్కషన్ చేద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఇద్దరు కూడా స్పందిస్తున్నారు. సో ఈరోజు కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో తిహార్ జైలుకి అయితే వేశారు. సో ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ కేవలం రాజకీయ కక్ష సాధింపు, అదేవిధంగా ప్రధాని మోదీని రాహుల్ గాంధీ తిడుతుంటే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం పొగుడుతున్నారు అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. సో అదేవిధంగా మోడీకి నచ్చుకుంటే జైలుకి అన్నట్లు దేశంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా హరీష్ అంటారు. సో ఇద్దరు మాటల మధ్య కూడా వాళ్ళ నెపం ఏమంటుంది అనేది తెలుసుకుందాము. సో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణయ్ చెప్పండి, నిజంగా ఇది రాజకీయ కక్షణ? పార్లమెంట్ ఎన్నికల ముందు దీన్ని మనం అసలు జైలుకి పంపడాన్ని, కవితని ఏ విధంగా మనం అసలు చూడాలి? ఎస్, థ్యాంక్ యూ వరుణ్. ఇది కంప్లీట్ గా కూడా రాజకీయ కక్ష సాధింపే అంటూ కూడా ఇటు మాజీ మంత్రులైనటువంటి ఒకవైపు కేటీఆర్ కావచ్చు, అదే విధంగా మనం చూసుకుంటే హరీష్ రావు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షగానే పరిగణలోకి తీసుకుంటాము. గతంలో సంవత్సరం కింద లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కవిత పేరు తెరపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా తనకు స్టే ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు అరెస్ట్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో స్టే ముగిసిన వెంటనే బీజేపీ నేతలంతా కూడా వలసలుగా కూడా ఏదైతే గతంలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు బీజేపీలో ఇద్దరు వ్యక్తులు చేరడం నేపథ్యంలో కూడా ఆ చేరిన వ్యక్తుల్ని వాళ్ళ పార్టీకి చేర్చుకున్న అనంతరం కూడా మొత్తం నేరం అంతా కూడా కవితే చేసింది అంటూ కూడా కవితని ఈ రోజు జైల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది బీజేపీ కక్ష సాధింపు చర్య. ఏదైతే బీజేపీ మోదీకి నచ్చిన వాళ్ళంతా కూడా జైల్లో ఉండాలి, నచ్చిన వాళ్ళంతా రేస్ లో ఉండాలి అనే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి ఆసక్తికర మాటలైతే కవిత తిహార్ జైలుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ మాటలన్నీ కూడా గాంధీ తెలంగాణ భవన్ వేదికగా కూడా కేటీఆర్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా మోదీకి నచ్చిన వాళ్ళంతా కూడా జైల్లో ఉంటారు, నచ్చిన వాళ్ళంతా కూడా జేబులో ఉంటారు అంటూ కూడా హరీష్ రావు కామెంట్స్ కూడా మనకు ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు ఉదయం నుంచి కూడా కవితకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఏ విధమైనటువంటి స్టే ఇస్తుంది, బెయిల్ ఇస్తుందా లేదా, బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా 10 రోజుల పాటు కూడా జైల్లో ఉండడానికి ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ విధించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే నేపథ్యంలో లోపలికి వెళ్ళేటువంటి కవిత లోపలికి తీసుకెళ్లేటువంటి ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి సమయంలో కూడా కవిత ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. మనం పర్టికులర్ గా వీడియోలో చూస్తే కేవలం నామమాత్రంగానే ఈ రోజు నన్ను లోపలికి తీసుకెళ్తా ఉన్నారు, అడిగిన ముత్యాల బయటకు వస్తున్నాం అన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇది కంప్లీట్ గా కూడా కక్ష సాధింపు చర్య అంటూ కూడా ఇరు నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉంటే మరి కేటీఆర్ కూడా మరొక కామెంట్ కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. ఒకవైపు ప్రధానమంత్రి మోదీని రాహుల్ గాంధీ ఇష్టమున్నట్టుగా మాట్లాడుతూ ఆయన ఎప్పటికప్పుడు తిడతా ఉంటే, ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మరోవైపు ఏదైతే మోదీని పొగుడుతూ ఆయన పక్కనే ఉంటున్నాడు అంటూ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా మరోవైపు మనం చూస్తే ఇదంతా కూడా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే కక్షపూరితంగా కూడా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి కపర నాటకం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేపు పొద్దున గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నటువంటి వార్తలు తీసుకొచ్చారు. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవిత ఎందుకు జైల్లో ఉంది, కాంగ్రెస్ నాయకులు ఎందుకు బయట ఉన్నారు అన్నటువంటి పాయింట్ ని ఈ రోజు రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గతంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు ఇప్పుడు సరైనటువంటి సమాధానం దొరికింది. కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అన్నటువంటి పాయింట్ ను ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, అంటే ఇక్కడ ప్రణయ్ ఒక మాట చూసుకుంటే కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తానంటూ కూడా చెప్తుంది. అంటే అంతా ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ ప్రణాళికలు రచిస్తున్నారా? ఏ విధమైన ప్రణాళికలు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు? ప్రజల్లో ఒక అపోహ, ఒక వార్త స్ప్రెడ్ అవుతూ కామన్ గా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక తప్పు చేస్తే అది ప్రజల్లోకి వెళ్ళి వైరల్ గా మారడం కామన్ గా ఉంటుంది. సో కవిత అనేటువంటి వ్యక్తి నిందితురాలుగా పరిగణనలో తీసుకున్న అనంతరం కూడా తిహార్ జైలుకి వెళ్ళి ఏ తప్పు చేయని వ్యక్తుల్ని జైల్లో ఎవరు పెట్టరు కనుక ఆ వార్తను ప్రజల్లో నెగిటివ్ గా వెళ్తే రేపు పొద్దున పార్టీకి కావచ్చు, పార్టీ మనుగడకు కావచ్చు దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా కవిత ఈ కామెంట్ చేసింది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ రాబోతున్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత మనం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలలో ఇటు సర్పంచ్ ఎలక్షన్స్, ఇవన్నీ ఎలక్షన్స్ పైన కూడా
కవిత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కడిగిన ముత్యంలా బయటికి వస్తాను, ఎటువంటి నేరం నేను చేయలేదు, ఖచ్చితంగా కూడా ఇది ఆరోపణలతోనే నన్ను కావాలని ఈడీ అండ్ మోడీ కలిసి నన్ను లోపల వేస్తున్నారు అన్నటువంటి పాయింట్ మాట్లాడడంతో పాటుగా ఏదైతే గతంలో 2 సంవత్సరాల కింద నుంచి బీజేపీ ఎంపీలు ఏ విధంగా నేను నేరం చేయక ముందుకే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరగక ముందుకే ఏ విధమైనటువంటి పాయింట్స్ మాట్లాడారు, కవిత నిందితురాలు, కవిత లోపలికి వెళ్తుంది అన్నటువంటి పాయింట్ మాట్లాడారు అంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్య అంటూ కూడా నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు కవిత మాట్లాడిన నేను బయటకు వస్తాను అంటూ కూడా పార్టీ శ్రేణులకు కొంత బలం చేకూర్చేటువంటి మాటలుగానే పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి వారు. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే కవిత యొక్క పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళు కూడా అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక్కడ వీళ్ళు కార్యాచరణ రచిస్తున్నారని చెప్పవచ్చు. సో నిజంగా కవితది అలా జరుగుతుంది. నెక్స్ట్ మనము మెదక్ వెళ్దాం. మెదక్ మా ప్రతినిధి శ్రీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే మెదక్ జిల్లాలో గులాబీ బాస్కు మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఆశించి మదన్ రెడ్డి బంకపడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో మదన్ రెడ్డి చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలబోతోంది. అయితే నర్సాపూర్, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు కూడా 2014 అదేవిధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మదన్ రెడ్డి పార్టీని వీడబోతున్నారు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 3వసారి టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే సునీత లక్ష్మారెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారో ఆమెకు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో మదన్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి గట్టి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మదన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి సునీత లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు కూడా కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డికి టికెట్ కేటాయించారు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. ఈ నేపథ్యంలో ఒకంత అలకపోయినటువంటి మదన్ రెడ్డి ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ కోసం చెప్పి రాజకీయ ఉనికి ఉండాలని చెప్పి కూడా ఆయన పార్టీ వేడుతున్నట్లుగా మాకు సమాచారం అందుతుంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది. మరోవైపు ఆయన ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా రేపు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ఖర్గే సమక్షంలో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతారని మాత్రం సమాచారం అందుతోంది. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో కీలక నాయకులు మదన్ రెడ్డి పార్టీని వీడడం అయితే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ అని కూడా మనం భావించవచ్చు. అయితే ఇప్పటికే ఆయన తన అనుచరులతో కూడా సమావేశమయ్యారు. తనతో పాటు రేపు మరికొంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు అవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెళ్లారు. ఇప్పటికి ఒక దఫా చర్చలు కూడా ముగిశాయని తెలుస్తుంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. మదన్ రెడ్డి మెదక్ పార్లమెంట్ స్థానం టికెట్ సంబంధించి ఎంపీ టికెట్ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. కానీ మదన్ రెడ్డి సన్నిహితులు, మదన్ రెడ్డి వర్గీయులు మాత్రం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టికెట్ దాదాపుగా ఖాయమైపోయింది. ఆయన పార్టీలో చేరాక టికెట్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, అంటే సునీల్ పక్క టికెట్ ఆశించి మదన్ రెడ్డి బంకపడ్డారు. పక్కేమో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం అనేది ఓవరాల్ గా మెదక్ జిల్లా మొత్తం మీద కూడా ఎలాంటి ప్రభావం పడుతుంది? ఖచ్చితంగా కొంత డీలా పడింది బీఆర్ఎస్ పార్టీ. సో మదన్ రెడ్డి ప్రభావం ఎంత మేర జిల్లాలో ఉంటుంది? ఇక ఖచ్చితంగా మదన్ రెడ్డి పార్టీని వీడితే కనుక పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంతమేర పార్టీకి నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, చాలా కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆయనతో పాటు ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. ఆయన కనుక పార్టీని వీడితే ఖచ్చితంగా వారు కూడా పార్టీ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో కూడా మదన్ రెడ్డి పార్టీని పెట్టడం వల్ల కొంత ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనము మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల పేపర్ మిల్ యాజమాన్యానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య వివాదానికి తెరపడిందని చెప్పవచ్చు. వీళ్ళు కమిటీ ఏర్పాటు చేసిన పలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సో నేపథ్యంలోనే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో దీక్ష విరమించాలని లారీ ఓనర్స్ కూడా అసోసియేషన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి.
థ్యాంక్ యూ వరుణ్. ఇటు ఎస్పీఎం యాజమాన్యంకి ఇటు లారీ అసోసియేషన్ కు మధ్య సంబంధించినటువంటి వివాదానికి తెరపడిందని చెప్పవచ్చు. ఇటు 20 రోజుల నుంచి చేపట్టినటువంటి సమ్మె చివరికి నిరాహార దీక్షకు పూనుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జోక్యంతో దీనికి సంబంధించినటువంటి నిరాహార దీక్షకు తెరపడింది. కుమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిర్పూర్ కాగజ్నగర్ లో ఉన్నటువంటి సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యానికి లారీ అసోసియేషన్ ఓనర్స్ డ్రైవర్స్ కు సంబంధించినటువంటి ఇద్దరి మధ్య కొన్ని డిమాండ్లు, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ గత 20 రోజుల నుంచి సమ్మెకు పూనుకున్నారు. మరి ఈ క్రమంలోనే 20 రోజుల నుంచి చేపట్టినటువంటి సమ్మెకు యాజమాన్యం కూడా దిగిరాకపోవడం, తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో పాటు ఇటు లారీ యజమానులు సమ్మె చేస్తున్నప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా లారీలను తీసుకొచ్చి ఇందుకు సంబంధించినటువంటి ముడి సరుకు ఏవైతే మన తెప్పించుకోవడంతో పాటు ఇటు దీనిలో తయారైనటువంటి పేపర్ను తరలించేందుకు కూడా పోలీస్ బందోబస్తు మధ్య సుమారు 20 లారీలను అర్ధరాత్రి పూట లోడ్ చేయించి ఇతర రవాణా చేయించడం జరుగుతుంది. మరి ఈ క్రమంలోనే ఇటు 20 రోజుల నుంచి కూడా పలు దఫాలుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఇతర సభ్యుల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఇందుకు సంబంధించి ఎలాంటి డిమాండ్లను నెరవేర్చకపోగా మిల్లు యాజమాన్యం కూడా దిగిరాకపోవడంతో సమ్మెను ఉధృతం చేసేందుకు ఇటు దానికి సంబంధించినటువంటి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషోర్ బాబు నిరాహార దీక్షకు పూనుకున్నారు. గత 3 రోజుల నుంచి నిరాహార దీక్షకు పూనుకోవడంతో ఇటు ఒక దఫా జిల్లా కలెక్టర్ కూడా జోక్యం చేసుకుని ఇందుకు సంబంధించినటువంటి చర్చలను యాజమాన్యంతో పాటు లారీ ఓనర్స్ కు సంబంధించినటువంటి అసోసియేషన్ మధ్యలో కూడా చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలో ఇటు యాజమాన్యం ఏదైతే ఉందో నెరవేర్చే లేదంటూ పూర్తి స్థాయిలో అంగీకారం తెలపలేదు. దీని చర్చ విఫలం కావడంతో ఇటు కిషోర్ బాబు యూనిక్షుడిగా ఉన్నటువంటి కిషోర్ బాబు 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఈ క్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావుతో పాటు కోనేరు ఇటీవల మన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కూడా జోక్యం చేసుకుని మిల్లు ప్రతినిధులతో చర్చలు జరపడం జరిగింది. మరి ఈ క్రమంలోనే ఇటు చర్చలు జరిపిన అనంతరం అటు కొంతమేర దిగివచ్చి ఇటు మిల్లు ఎస్పీఎం పేపర్ మిల్లు యాజమాన్యం ఏదైతే ఉందో వారికి సంబంధించిన డిమాండ్లు నెరవేర్చేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపేందుకు అంగీకారం తెలిపింది. ఈ చర్చలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు లారీ అసోసియేషన్ కు సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులతో పాటు ఇతర ఓనర్స్ కు సంబంధించినటువంటి చర్చలు నిన్న సాయంత్రం ఇటు ఎస్పీఎం క్లబ్ లో జరిగాయి. మరి దీనికి సంబంధించి సుమారు 2-3 గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చలకు సంబంధించి 13 న్యాయమైన తమ డిమాండ్లను ఇటు యాజమాన్యం ముందు 13 అంశాలతోటి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ 10 అంశాలకు సంబంధించి యాజమాన్యం కూడా అంగీకరించడం జరిగింది. మరి ఈ క్రమంలోనే ఇటు 10 డిమాండ్లకు సంబంధించినటువంటి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇందుకు సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా దానికి సంబంధించిన రూపొందించి కమిటీ నిర్ణయం మేరకు పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు కూడా ఇటు యాజమాన్యం దిగి వచ్చి హామీలను నెరవేర్చేందుకు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు హామీలు నెరవేర్చడంతో ఇటు హర్షం వ్యక్తం చేస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కోనప్పతో పాటు విశ్వప్రసాదరావు, రావి శ్రీనివాసులు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కిషోర్ బాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను నిన్న రాత్రి విరమింపజేయడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇటు క్యాంటీన్లు ఏవైతే ఇప్పుడు ప్రధానంగా చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇటు 30% అద్దె పెంచాలి, అలాగే కార్మికులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కనిపించాలి, క్యాంటీన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇటు రవాణాకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా లారీ ఓనర్స్ కి అప్పగించాలంటూ పలు అంశాలతో కూడినటువంటి 13 డిమాండ్లను యాజమాన్యం ముందుంచడం జరిగింది. ఇందుకు సంబంధించి 10 డిమాండ్లకు ఎస్పీఎం యాజమాన్యం కూడా దిగి వచ్చి డిమాండ్లను అంగీకరించడం జరిగింది. వరుణ్, రైట్. అంటే నరేష్, ఒకవేళ వీళ్ళ డిమాండ్స్ కానీ నెరవేర్చకపోయినా, ఒకవేళ చిన్నగా నెరవేరుస్తున్నా అన్నా కానీ వీళ్ళ ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఏమన్నా ఫ్యూచర్ కార్యాచరణకి ఎటువంటి కసరత్తు చేస్తున్నారు లారీ అసోసియేషన్స్? ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికీ నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది. మరి ఇది క్రమంలోనే ఇటు రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో దాని సమస్యకు పరిష్కారం కూడా చూపడం జరిగింది. మరి ఇది క్రమంలోనే ఇటు పూర్తి స్థాయిలో 10 అంశాలకు సంబంధించినటువంటి వారు సిర్పూర్ యాజమాన్యం పేపర్ మిల్ యాజమాన్యం ఏదైతే ఉందో అంగీకారం తెలపడంతో ఇటు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వరుణ్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే మంచిర్యాలలో జరుగుతున్న పరిస్థితి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు అయితే ప్రకటన జరిగింది. దాదాపు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచెల్ల కృష్ణారెడ్డిని, అదేవిధంగా భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేరును ప్రకటించేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే కొంత అందరు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ అందిస్తుంది. దశరథ, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలకు గులాబీ బాస్ అభ్యర్థిని ప్రకటించి లైన్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా క్యామ మల్లేశులను ఖరారు చేసి తీవ్ర ఉత్కంఠకు తెరదింపారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు చానంపూడి సైదిరెడ్డి, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా మధ్యరెడ్డి పోటీ పడడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరికి బీఆర్ఎస్ అధిష్టానం చివరిగా కంచెల కృష్ణారెడ్డిని ప్రకటించింది. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా, అదేవిధంగా దీంతో పాటు పైలే శేఖర్ రెడ్డి, అదేవిధంగా జిట్ట బాలకృష్ణారెడ్డి, దీంతో పాటు మరి మరొక అభ్యర్థి బూర్దియా బుష్మయ్య గౌడ్ కూడా పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో చివరిగా అధిష్టానం క్యామ మల్లేష్ను ప్రకటించింది. దీంతో పాటు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడిన చానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరి నల్లగొండ బీజేపీ అభ్యర్థిగా టికెట్ సాధించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండలో ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో గులాబీ బాస్ కేసీఆర్ ఇద్దరు అభ్యర్థిని ప్రకటించి తీవ్ర ఉత్కంఠకు తెరదింపడం జరిగిందని చెప్పుకోవచ్చు. వరుణ్, అయితే శేఖర్ రెడ్డి కూడా భువనగిరి పార్లమెంట్ టికెట్ను అయితే ఆశించారు. ప్రస్తుతం ఇప్పుడు మరి భువనగిరి అభ్యర్థికేమో క్యామ మల్లేష్ పేరును అయితే కేసీఆర్ ప్రకటించారు. నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య అంటే సఖ్యత కుదిరిందా? ఖచ్చితంగా శేఖర్ రెడ్డి క్యామ మల్లేష్కు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఏదైతే భువనగిరి నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో ఆ బీసీ అభ్యర్థి పక్క జిల్లా అయిన ఆ క్యామ మల్లేష్ను ప్రకటించడం జరిగింది. దీంతో ఏదైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ బుజ్జగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదో ఒక పదవిని లేదా ఏదన్నా ఒక ఉద్దేశంతో వారిని మార్చే క్రమం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే నల్గొండ పరిస్థితి. నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం కాంగ్రెస్లో లోక్సభ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డిని అన్నట్లు కూడా మనకు వార్త వినిపిస్తుంది. అయితే ఈ వారంలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో రేపు ఏఐసీసీ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొంగులేటి కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గందరగోళంగా మారే పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పవచ్చు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఖచ్చితంగా పొంగులేటికి టికెట్ ఇవ్వాలని అక్కడ నేతలు ఆశిస్తున్నారా? వరుణ్, ఖమ్మం జిల్లా పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల నుండి బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచింది. ప్రధానమైన అధికార పార్టీ కావటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కొంత జాప్యం చేస్తుందని కూడా చెప్పవచ్చు. కొంత ఆచితూచి అడుగులు వేస్తూ ఎవరు అభ్యర్థి అయితే ఖమ్మం జిల్లాలో బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రులతో పాటు మరో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ముఖ్యమైన సహచరుడుగా ఉన్నటువంటి నేత అంటే ప్రధానమైనటువంటి అటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు, మరోవైపున బట్టి విక్రమార్క సతీమణి పేరు మల్లు నందిని, మరోవైపున తుమ్మల నాగేశ్వరరావు మంత్రి తనయుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకేలపాటి రాజేంద్ర ప్రసాద్ కోమటిరెడ్డి వెంకరెడ్డికి ప్రథమ అనుచరుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఏఐసిసి కమిటీ కొంత ఆచితూచి అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. 3 కూడా ఎవరు కూడా తక్కువ కాదు. ఈ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైనటువంటి చక్రం తిప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంత డామినేట్ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకు అవసరమైనటువంటి తన తమ్ముడుగా సోదరుడుగా ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో పొంగులేటి ప్రసాద్ రెడ్డిని కూడా ఇప్పటికే ఎంపీ రేసులో ఉంచినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జోరుగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే ఇట్లా పరిణామాలు చోటు చేసుకుంటే ఊహించలేని విధంగా ఉందని కూడా ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో కేసీఆర్ తో అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా రాజకీయాన్ని చక్రం తిప్పినటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ చేరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైనటువంటి
కీలక పాత్ర పోషించిన నేతగా ప్రస్తుతం గుర్తింపు ఉంది. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ కావచ్చు, ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉందో 9 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేసినటువంటి కాంగ్రెస్ కూటమి ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ రకమైన జోరును కొనసాగించేందుకోసం ముందుకెళ్తుంది. అందుకని కొరితో నెత్తికోకుండా ఎలా ఉంటుందో శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఆయన చెప్పిన వాళ్ళకి కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీనివాసరెడ్డి ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బట్టి విక్రమార్కను అదే నేపథ్యంలో ప్రస్తుతం ఇటీవలే రాజ్యసభ సభ్యులైనటువంటి రేణుక చౌదరి అందరూ కూడా కలుపుకుంటూ ముందుకు పోతూ కోఆర్డినేషన్ గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా వ్యవస్థలందరినీ కూడా సఫలీకృతం చేసే విధంగా అన్ని కూడా ముందుకు నడిపించే ప్రయత్నం కూడా శ్రీనివాసరెడ్డి వైపు నుంచి చేస్తున్న నేపథ్యంలో తప్పకుండా శ్రీనివాసరెడ్డి ఎవరైతే పేరు సూచిస్తారో ఆ వ్యక్తికి టికెట్ వస్తుంది. అవసరమైనటువంటి ఏఐసిసి కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే అటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా సీఎం తర్వాత మరో పాత్రను పోషించేటువంటి నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కి తెలుసు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా శ్రీనివాసరెడ్డికి బలం ఎంత అనేది కూడా స్పష్టంగా అంచనా ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొంత రాజకీయ సమీకరణల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా డామినేషన్ ఉంటుంది అనేటువంటి ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంత ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున ఒత్తిడి వస్తున్న నేపథ్యం, డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో మరోవైపున ముస్లింస్ కూడా టికెట్ ఇవ్వాలని మరోవైపు డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మరోవైపు నుంచి వర్గం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చర్చ నడుస్తుంది. అందుకని ఈ 3 ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి హావా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పాటు రాష్ట్రం రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి 17 ఎంపీ నియోజకవర్గాలకు కానీ ఏ ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ఒక్క టికెట్ కూడా ఇప్పటి వరకు ఆశించలేదు. ఖమ్మం నియోజకవర్గం మాత్రం, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం తప్పకుండా శ్రీనివాసరెడ్డి తన సోదరుడుకు ఇప్పించి తీరుతాడు అని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఇదే జరిగితే ఖమ్మం జిల్లాలో కోఆర్డినేషన్ తో పాటు రానున్న రోజుల్లో మరింత సఖ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి యొక్క ఆలోచనని ఏఐసిసి నిర్ణయం చేసిందని చెప్పేసి కూడా మరోవైపున రేపు లేదు ఎల్లుండి ఈ 2-3 రోజుల్లోనే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఉంటారని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ప్రధానమైనటువంటి మరో పక్కన బీజేపీ బీఆర్ఎస్ కూడా ఇప్పటికే గెలుపు మాదంటే మాదే, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మేము పార్లమెంట్ లో ఎన్నికల్లో మా సత్తా చాటాలని చెప్పేసి మరోవైపున ప్రయత్నిస్తా ఉంది. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ కూడా ఇప్పటికే పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించకపోయినా అటు బీజేపీ మాత్రం తాండ్ర వినోద్ కుమార్ ప్రకటించింది. మరోవైపున రామనాగేశ్వరరావు బీఆర్ఎస్ తరఫున ప్రస్తుతం ఎంపీ బరిలో ఉన్నారు. మరోవైపున ప్రసాద్ రెడ్డి గనక ఖమ్మం జిల్లా నుంచి పోటీలో నిలిచిన అంటే మిగతా మల్లు నందిని కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు కాకుండా తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమైనటువంటి తనయుడు ఎవరైతే యుగేందర్ ఉన్నాడో యుగేందర్ కావచ్చు, వంకాయలపేట రాజా కావచ్చు, ఎవ్వరికి కూడా తక్కువ స్థానం ఇవ్వడానికి లేదు. నలుగురు కూడా సమోద్యోగులుగా ఉన్నారు. ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి బలవంతులుగా ఉన్నటువంటి నలుగురు కూడా ప్రస్తుతం ఖమ్మంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలి కాబట్టి అది ప్రసాద్ రెడ్డికే ఇస్తారు అని చెప్పేసి కూడా ఊహాగణాలు పూర్తి స్థాయిలో వస్తా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం కూడా ఇప్పటికే పొంగులేటి పేరు ప్రకటన మాత్రమే పెండింగ్ ఉంది, నిర్ణయం కూడా జరిగింది అనేటువంటిది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా రాజకీయాలంటే కూడా ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్ని శాసించే స్థాయి నుండి మొదలుకొని దేశ రాజకీయాలు కూడా శాసించే స్థాయికి ఎదిగి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్, ఏంటంటే ఉపేంద్ర, ఒక పక్క చూసుకుంటే అటు బీజేపీ ఆరోపిస్తుంది ఇది కుటుంబ పార్టీ, ఖచ్చితంగా కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ అంటే కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి కంచుకొట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారికి కుటుంబ నేపథ్యంలో ఉన్న వాళ్ళకి ఇస్తే మళ్ళీ బీజేపీకి ఒక అంతు చేయూతనిచ్చినట్టే కదా, ఒక వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా మాట్లాడటానికి. ఈశ్వరుడు అంటే ప్రధానమైనటువంటి మాజీ ఎంపీ అంటే శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో తక్కువ సమయంలో ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించినటువంటి నాయకుడుగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతాం. అలాంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి తిరిగి ఎంపీ స్థానం గతంలో 2018లో తిరిగి మరోసారి అవకాశం కల్పించలేదు సీఎం కేసీఆర్, అప్పటి సీఎం. అయితే అదే ధోరణితో అంటే ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి వ్యక్తిగా దాదాపు ఒక నియోజకవర్గం కాదు 2 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో
పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత అనేది కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. అట్లాంటి బలవంతమైన నాయకుడు, రాజకీయంగా ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి, ధనబలం ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఒకేటి ఉంది. అది అసెంబ్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ ఖచ్చితంగా తన సోదరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఎందుకు అనంటే పొంగులేటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఉంది. అది కుల సమీకరణ కావచ్చు, రాజకీయ సమీకరణలు కావచ్చు, బలమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగిన వ్యక్తిగా కావచ్చు. ఏదేమైనా ప్రసాద్ రెడ్డికి ఓటేస్తున్నామంటే శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తున్నాం అనేటువంటి ధీమాగా ఖమ్మం జిల్లా ప్రజలు కావచ్చు, పొంగులేటి అభిమానులుగా ఉండే అవకాశం కనబడుతుంది. అంటే ఖమ్మంలో జరిగేటువంటి జూలై 3వ తారీఖున మన ఖమ్మం నగరంలో రాహుల్ గాంధీ మీటింగ్ భారీ ఎత్తున జరిగింది. ఈ మీటింగ్ కి భారీ ఎత్తున జన సమీకరణ జరిగిన నేపథ్యంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా ప్రధానంగా పాత్ర వహించడం కూడా చర్చ జరుగుతా ఉంది. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రసాద్ రెడ్డి తనదైన శైలిలో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరుగుతూ తన సోదరు గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. అందుకని ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి సంబంధించినటువంటి సీటు కాదు, ఇది ప్రజాబలం కలిగినటువంటి పార్టీగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి, అందుకని కుల సమీకరణతో సంబంధం లేకోకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానమైనటువంటి సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చే అటువంటి అవకాశం, దాన్ని ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. ఇదే కనుక జరిగితే ఖమ్మం జిల్లాలో దాదాపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఎగరడం చర్చ అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా అటు ముస్లింలు ఇటు ఖమ్మాస్ ఇద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రసాద్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలని అయితే అక్కడ కసరత్తు జరుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య కూడా నిజామాబాద్ జిల్లా సహారా సొసైటీ నూతన చైర్మన్ ఎన్నిక జరిగిందని చెప్పు. దాదాపు ఇక నిజామాబాద్ జిల్లా నూతన చైర్మన్గా రమేష్ రెడ్డి ఎన్నికారు. దాదాపు ఈ నెల 21న పాత చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు డైరెక్టర్లు. ఈ నేపథ్యంలోనే నూతన చైర్మన్గా రమేష్ రెడ్డి ఏకగ్రీయంగా 18 మంది డైరెక్టర్లు ఎన్నుకున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. యూసీసీ జిల్లా అధ్యక్షుడు నూతనంగా ఇటాకేలకు ఎన్నుకున్నారు. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రెడ్డిని కూడా ఈ రోజు ఎన్నుకున్నారు. మొత్తం 18 మంది కూడా డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి రమేష్ రెడ్డి గారిని వెరగలిస్తున్నాం. చెప్పండి సార్, ఈ రోజు డిసిసి చైర్మన్గా ఎన్నుకున్నారు, ఎలా అనిపిస్తుంది? మొత్తం ఎంతమంది సపోర్ట్ చేశారు ఇక్కడ? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్ర బ్యాంక్ సహకార బ్యాంక్ అధ్యక్షులు ఎన్నికైనందుకు, మరి ఈరోజు రైతులకు ఎక్కువ సేవ చేసే అవకాశం దొరికినందుకు మరి మా డైరెక్టర్లు కానీ, గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఏనుగు రవీంద్ర రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. దీంతోపాటు ఎక్కువ రైతులకు ఇంకా ఎక్కువ సేవ చేస్తామని భావిస్తా ఉన్నాం. అంటే మొత్తం ఎందరు మంది డైరెక్టర్ పాల్గొన్నారు, ఎన్ని సెట్లు నామినేషన్ చేశారు, ఎలా ఉంది? నామినేషన్ అనేది ఒకటే సెట్ అయింది, ఏకగ్రీవంగా జరిగింది. టోటల్గా 18 డైరెక్టర్లు పార్టిసిపేట్ జరిగింది. నామినేషన్ సెట్ 4 సెట్లు వేయడం జరిగింది. దాంతో యునానిమస్గా చైర్మన్ ఎన్నిక జరిగింది. అంటే ఈరోజు చైర్మన్ ఎన్నుకోవడానికి ఎవరెవరు సహకరించారు, వాళ్ళకి ఎలా చూస్తున్నారు? ప్రత్యేకించి మొట్టమొదలు మా క్యాంపులో ఉన్న డైరెక్టర్లకు మొట్టమొదలు నాకు ధన్యవాదాలు. అట్లాగే మాకు అన్ని విధాలుగా వెన్నంట ఉండి మమ్మల్ని ముందు నడిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు బోధన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అట్లాగే మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీంద్ర రెడ్డి గారికి ప్రత్యేకించి నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ కానీ, భూపతి రెడ్డి గారు కానీ, మదన్ మోహన్ గారు కానీ, జుక్కల శాసనసభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా రైతుల విషయంలో కూడా ఎలాంటి చైర్మన్ ఎన్నుకున్నారు, రైతుల విషయంలో ఎలాంటి సంక్షేమానికి కృషి చేస్తారు ఏంటి? వాస్తవానికి రైతులకు కొంచెం ఇబ్బంది ఉన్నా అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు వారు చేశారు, వారికన్నా ఎక్కువ వాళ్ళకి సాయం చేసే ప్రయత్నం చేస్తాం. డిసిసి చైర్మన్గా రమేష్ రెడ్డిని కూడా ఎన్నుకోవడం జరిగింది. దీనిపై మాత్రం మాట్లాడానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ గారు వేరే అడిగి మరి వస్తుంది. చెప్పండి, ఈరోజు డిసిసి బ్యాంక్ అధ్యక్షుడిగా చైర్మన్గా కూడా రమేష్ రెడ్డిని ఎన్నుకున్నారు, ఎలా చూస్తున్నారు, మీరు ఎలా భావిస్తున్నది? నిజామాబాద్ సహకార బ్యాంక్ నిన్నటి వరకు దాని మీద ఏవైతే ప్రజలు అనుకుంటుండేరో రేపటి నుండి రైతాంగానికి ప్రజలకు నూతన అధ్యక్షుడి బాధ్యతలు రమేష్ రెడ్డి గారు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
రైతాంగానికి సహకార రంగం ద్వారా ఏ ఏ ప్రయోజనాలు జరగాలో అవి జరుగుతాయని ఆశిస్తున్నాం. అంటే మీ పార్టీలో వచ్చిన తర్వాతనే తను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి అందుకోసం వార్తలు వినిపిస్తుంది, ఎలా ఇస్తున్నది? అలా కాకుండా డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ఉన్న చైర్మన్ మీద అప్పుడు పెట్టారు, భాస్కర్ రెడ్డి గారి మీద. ఆ విశ్వాస తీర్మానం పెట్టింది మీ మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో అనేక రకాలుగా అనేక కోణాలు వచ్చినాయి. కానీ మాకేముందంటే ఈరోజు ఆ డైరెక్టర్లు ఒక యునానిమస్గా ఐకమత్యంగా ఈరోజు ఆయనకు 18 మంది డైరెక్టర్లు సపోర్ట్ చేశారు. కాబట్టి రమేష్ రెడ్డి గారు ఈ వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఛాయశక్తులా కృషి చేస్తారు. తప్పకుండా మా ప్రభుత్వం ఉందండి. మేము ఇలా జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా జరగాలో, ప్రజలకు రైతాంగానికి అందుబాటులో ఏ విధంగా ఉండాలో తీసుకొని పోతాం. ప్రధానంగా ఒకటి డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు రమేష్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఆమె ఎంతో సంతోషంగా ఉందని చెప్పి, ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్, మిగతా ముఖ్య నాయకులు కూడా తమకు మద్దతు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి. నెక్స్ట్ మనము వరంగల్ వెళ్దాం. వరంగల్లో జిల్లా గీసుకొండ కొమ్మలక్ష్మి నరసింహస్వామి మహాజాతర ప్రారంభమవుతుంది. దాదాపు ఈ జాతర హోలీ రోజు నుంచి దాదాపు 4 రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ వినూత్నమైన పద్ధతుల్లో జాతర నిర్వహణ ఏర్పాటు చేస్తారు. లక్ష్మీ నరసింహస్వామి కుడి చుట్టూ తిప్పుతూ మొక్కులు చెల్లించుకుంటారు, ఎడ్ల బండ్లను కూడా అని తెలుస్తోంది. సో దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. వరంగల్ జిల్లాలో అతిపెద్ద జాతర అంటే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ జాతర హోలీ పండుగ వచ్చిందంటే ఆ రోజు నుంచి గత 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా కూడా గీసుకొండ మండలం కొమ్మాలలోని కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు కూడా భక్తులు అయితే ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే మనము గర్భగుడిలో ఉన్నాము. ఇక్కడ దేవస్థానంలో కూడా అయ్యగారులు అయితే చాలా వరకు భక్తులను పూజలు కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళంతే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మొక్కులు చెల్లించుకోవడానికి అయితే మాత్రం వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా అని కూడా అనే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రత్యేకంగా కూడా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, ఒలపడదాపడ గోవిందా అని చెప్పి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు. కానీ ఇక్కడ వరకు కూడా లక్ష్మీ నరసింహస్వామి విలవెల్పు దైవంగా కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చే వారైతే వస్తున్న నేపథ్యం అయితే ఇక్కడికి మొక్కులు చెల్లించుకుంటూ కూడా ఇక్కడి ప్రాంతీయంగా గ్రామంలోని వస్తున్న భక్తులైతే చాలా వరకు కూడా మొక్కులు చెల్లించి మాకు పంటలు బాగా పండాలి, మా కుటుంబం సమేతంగా ఉండాలి, కుటుంబం చాలా పచ్చని తోరణంగా వరజిల్లాలని చెప్పి కూడా కోరుకొని కూడా చాలా వరకు కూడా పండిన పంటలను కూడా ఇక్కడికి దేవుని దగ్గరికి తీసుకొచ్చి కూడా వేస్తూ కూడా పోతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా ఇటుకాలపల్లి, నరసంపేట మండలి ఇటుకాలపల్లి. ఎట్లా ఉంది అప్పటికిప్పటికి క్లౌడ్ భక్తులు? బాగుంది. నరసింహస్వామి అంటే చాలా బాగా ఇస్తాడు. మీరు ఎప్పటి నుంచి దేవుని కొలుస్తాం? మేము గత 10 సంవత్సరాల నుండి, మా నాన్న కాడ నుండి, గత మా తాత ముత్తాతల కాడ నుండి నరసింహస్వామిని కొలుస్తున్నాం. మొక్కులు చెల్లించుకుంటే కోరికలు తీరుస్తారా? తీరుస్తారు. కోరుకుంటే కోరికలు ఏమి కోరుకున్నా తీరుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంకో భక్తుని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు దేవుని కాడికి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్లయ్యగూడెం. అంటే ఎట్లా ఉన్నది ఇక్కడ? మంచిగా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా? మంచిగా ఉన్నది. ఇప్పటికి మనం ఆలయ అర్చకులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆలయ అర్చకులు అయితే ఇక్కడ దరిదాపుగా కూడా ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆలయ అర్చకులు చాలా వరకు కూడా అంటే వరంగల్ జిల్లాలో నుంచి కాకుండా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. చాలా వరకు కూడా విదేశాల నుంచి కూడా ఇక్కడికి కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగానైతే దర్శించుకుంటారో కూడా ఇక్కడ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకొని కూడా మొక్కులు చెల్లించుకుంటే ఆ కోరిన కోరికలు కూడా తీరుస్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడ నర్సంపేట నుండి వచ్చాం. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే అయ్యగారితో మనం ఇక్కడ ఆలయ అర్చకుడు గర్భగుడిలో ఉన్న అయ్యగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు నమస్కారం అండి. మీరు ఎట్లా ఉంది ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చాలా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రభబండ్లు అయితే గుడి చుట్టూ కూడా తిరుగుతున్నాయి. అంటే వివిధ పార్టీలకు సంబంధించిన ప్రభబండ్లు అయితే ఎడ్ల బండ్లతో కూడా తిరుగుతున్న నేపథ్యం. ఎట్లా ఇది గత సంవత్సరం కంటే ఎట్లా ఉంది ఇప్పటికి? ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా, పూర్వ కంటే అత్యంత వైభవపేతంగా జాతర జరపవచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మునుపటి ప్రభుత్వం లాగానే సకల సౌకర్యాలు మనకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కలిగించింది. సుమారు 5 లక్షల వరకు కూడా ఈ సంవత్సరము
భక్తులు దర్శించుకోవచ్చని అంచనా వేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ అటు వసతిలో కానీ నీళ్ళ వసతిలో కానీ వైద్య సదుపాయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సకల సౌకర్యాలు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కలిగించినారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అంటే ఎంత అంచనా వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చారు భక్తులు, ఈసారి ఎంత అంచనా వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ సుమారు 5 లక్షల వరకు కూడా భక్తులు దర్శించుకున్నారు. ఈ సంవత్సరం కూడా 5 లక్షల పైచిలకు కూడా దర్శించుకోవచ్చని మనం అంచనా వేసుకుంటున్నాము. దానికి సమానంగా తగిన విధంగా కూడా సకల సౌకర్యాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా మనకు సకల సౌకర్యాలు కలిగించి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు తగినంత రీతిలో స్వామివారిని శీఘ్రంగా దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ కొమ్మల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే అనేక వివిధ గ్రామాల నుంచి అయితే భక్తులు వస్తున్నారు. ఈ సమేతంగా కూడా ఈసారి 5 లక్షల పైచిలకు భక్తులు అయితే రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే మనము ఇక్కడ భక్తులు గర్భగుడిలో మాత్రం చూస్తే మాత్రం చాలా క్లౌడ్గా ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ భక్తులు అయితే ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా కూడా అన్ని విధాల సౌకర్యాలు అయితే కల్పిస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న ప్రకారం అయితే ఈసారి 5 లక్షల పైచిలకు కూడా అంటే ఈ 2 రోజుల పాటు జరిగే మహాజాతర జాతరకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇక్కడికైతే భక్తులు అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడికి ఈ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామికి దర్శించుకోవాలనుకుంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారైతే ప్రభబండ్లతోని అంటే ఎడ్లు బండ్లతో కట్టుకొని కూడా కుటుంబ సమేతంగా కూడా గుడి చుట్టూ కూడా 3 రౌండ్లు కొట్టి అంటే కుటుంబ సమేతంగా